ఏడాది రాఖీ పౌర్ణమి సందర్భంగా రాఖీలతో పాటు హెల్మెట్లను కూడా డిమాండ్ పెరిగింది. రాఖీ కట్టిన తర్వాత సోదరులకు హెల్మెట్లను గిఫ్ట్గా ఇస్తున్నారు అక్కా చెల్లెళ్ళు. ఎంపీ కవిత పిలుపుతో పాటు సోషల్ మీడియా ప్రభావంతో హెల్మెట్లపై అవగాహన పెరుగుతోంది. దీంతో తమ సోదరులు ప్రయాణంలో సురక్షితంగా ఉండాలన్న ఉద్దేశంతో రాఖీతో పాటు హెల్మెట్లను కానుకగా ఇస్తున్నారు ఆడపడుచులు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు. రాఖీ పౌర్ణమి అనగానే గుర్తుకొచ్చేది అన్నదమ్ములకు అక్కా చెల్లెలు రక్ష, నేను నీకు రక్ష నువ్వు నాకు రక్ష అని వీటికి ప్రతీకగా జరుపుకునే పండగ. కానీ ప్రతి ఏటా జరుపుకునే దానికంటే ఈసారి కాస్త స్పెషల్గానే ఉందనే చెప్పుకోవచ్చు. ఈసారి ఎంపీ కవిత ఇచ్చినటువంటి పిలుపు మేరకు లేదా సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి వాటి మేరకు అన్నయ్యకి కానీ తమ్ముడికి కానీ రాఖీ కడితే ఆ అక్క లేదా చెల్లి ఈసారి హెల్మెట్ గిఫ్ట్గా ఇస్తామని చెప్తున్నారు. ఎందుకంటే నిత్యం జరుగుతున్నటువంటి ప్రమాదాలను చూసుకుంటే ముఖ్యంగా హెల్మెట్ లేకపోవడమే ప్రమాదాలకు కారణంగా కనిపిస్తోంది. మరి ఈసారి అక్కా చెల్లెలు ఇస్తున్నటువంటి హెల్మెట్ ఏ విధంగా రక్షగా ఉంటుంది? మరి ప్రస్తుతం మనతో పాటు ఒక ఫ్యామిలీ కూడా ఉన్నారు. మరి వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలతో అన్నయ్యకు హెల్మెట్ ఇస్తున్నారా లేదా కనుక్కుందాం. సో ఈసారి రాఖీ పౌర్ణమి ఉంది, హెల్మెట్ గిఫ్ట్గా ఇద్దామని చెప్పి పిలుపునిస్తున్నారు. మీరు కూడా సోషల్ మీడియాలో చూసి ఉంటారు, ఇస్తున్నారా? గిఫ్ట్ హెల్మెట్ పక్కా ఇస్తున్నాము. ఎంపీ కవిత గారు చెప్పినట్టు అన్నయ్యనే చెల్లికి ఎప్పుడు రక్ష కాకుండా చెల్లెలు ఇచ్చే గిఫ్ట్ కూడా అన్నయ్యకి సేఫ్గా యూజ్ అవ్వాలని చెప్పి ఈసారి మేము కూడా ఖచ్చితంగా హెల్మెట్ గిఫ్ట్గా ఇస్తున్నాము. అంటే ఎందుకని ఖచ్చితంగా హెల్మెట్ ఇవ్వమన్నారు కాబట్టి ఇస్తున్నారా, లేకపోతే మీ అన్నయ్యకు రక్షగా ఉండాలి ఆయన వాడడు అని? వాళ్ళు ఒక మంచి ఐడియా చెప్పారు, మేము ఫాలో అవుతున్నాము. హెల్మెట్ అన్నయ్యకి సేఫ్గా ఉండాలి, అస్సలు హెల్మెట్ వాడరు మా అన్నయ్య. సో ఈసారి గిఫ్ట్ ఇచ్చి తర్వాత సేఫ్గా వాడేలాగా కూడా మేము చూసుకుంటాము. ఇప్పుడు మీ సిస్టర్ హెల్మెట్ గిఫ్ట్ ఇస్తా అంటుంది, మరి హెల్మెట్ వాడతావు అసలు? నేను వాడిన అసలు అలవాటే లేదు. అసలు అలవాట్లేదు. మరి ఇప్పుడైనా వాడతాను? తను ఇచ్చింది కాబట్టి వాడతాను, కంపల్సరీగా వాడతాను. బికాస్ తను నా చెల్లి కాబట్టి తను నాకు గిఫ్ట్ ఇస్తుంది ఫస్ట్ టైం లైఫ్లో. సో కంపల్సరీ ఐ విల్ యూజ్ ఇట్. అంటే చెల్లి గిఫ్ట్ ఇస్తుందనే వాడతావా, లేకపోతే హెల్మెట్ పెట్టుకుంటే మనకు కూడా రక్షగా ఉంటుంది అనేది కూడా? నాకు రక్ష, నా ఫ్యామిలీకి రక్ష. మీరు కూడా ఇప్పుడు మరి మీ చెల్లి గిఫ్ట్ ఇస్తా ఉంటుంది. సో ఎవ్రీ ఇయర్ రాఖీ పండుగ మనం చేసుకుంటున్నాం. మనకు చెల్లి రాఖీ కట్టేటప్పుడు ఏముంటుందంటే నువ్వు నాకు రక్ష నేను నీ రక్ష ఉంటుంది. అదే ప్రతిసారి మనం ఏం చేస్తామంటే చెల్లెకి రాఖీ కట్టగానే మనకు బహుమతి రూపంగా ఏదో విధంగా తనకు చీరనో డబ్బులో ఏదో ఒకటి హెల్ప్ చేస్తుంది తనకి. సో ఈసారి చెల్లె మనకు ఇస్తుంది. సో ఏమైనా నేను నీకు రక్ష కాబట్టి నువ్వు నాకు ఎల్లప్పుడూ రక్షగా ఉండాలి కాబట్టి నేను నీకు గిఫ్ట్ ఇస్తున్నాను అని చెప్పి తన ఒక హెల్మెట్ నాకు ఇచ్చింది. ఆ హెల్మెట్ నేను వేర్ చేసుకొని నా ప్రాణాలు నేను కాపాడుకుంటాను. అది నేను కాదు, ప్రతి ఒక్కరు తన చెల్లె తన అన్నకి ఇదే విధంగా ఇచ్చి తన ప్రాణాలు కాపాడుకోవాల్సిందిగా ఈ రక్షాబంధన్కి డిఫరెంట్గా ఆలోచించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అయితే ఈసారి మీ కూతురు హెల్మెట్ ఇస్తా అని చెప్తుంది, మరి ఎట్లా ఉంటుంది హెల్మెట్ నిజంగానే రక్ష? ఈ కాన్సెప్ట్ ఎలా అనిపిస్తుంది? ప్రయాణంలో హెల్మెట్ అంటే చాలా రక్షగా ఉంటుంది. చెల్లెలు ఇచ్చింది కాబట్టి తప్పకుండా వాడి అన్నయ్య కూడా చెల్లెలకి కానీ కుటుంబం కానీ రక్షగా ఉండాలని భావిస్తున్నాము. మరి ఇప్పుడు మీ అత్తమ్మ బాబాయ్కి హెల్మెట్ ఇస్తా అని చెప్తుంది, మరి నువ్వేం చేస్తావు? నువ్వు ఎవరికైనా రాఖీ కడతావా, లేకపోతే ఏం చేస్తావు? బాబాయ్ రోజు పెట్టుకోడు, కానీ ఇప్పుడు మా అత్త గిఫ్ట్ ఇస్తుంది కాబట్టి నేను రోజు ఆఫీస్కి పోయేటప్పుడు హెల్మెట్ ఇచ్చి పోతాను. అంటే గుర్తు చేస్తావు బాబాయ్కి, బాబాయ్ పెట్టుకోని? మర్చిపోతే నేనే పోయి ఇస్తా, తీసుకెళ్ళి మరి ఇస్తావు. మొత్తంగా ఈసారి ఉన్నటువంటి కాన్సెప్ట్ చెల్లికి రక్ష, అన్నయ్యకు మొత్తంగా ఫ్యామిలీకి రక్ష ఉండే విధంగా హెల్మెట్ కాన్సెప్ట్ బాగుందనే చెప్తున్నారు. అందులో భాగంగానే ఒక ఫ్యామిలీ ఇంప్లిమెంటేషన్ కూడా చూస్తున్నాం. అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా ప్రతి ఒక్కరూ హెల్మెట్ గిఫ్ట్ ఇవ్వండి, మీ అన్నయ్య ప్రాణాలు కాపాడండి, మీ ఫ్యామిలీని కూడా జాగ్రత్తగా ఉంచుకోండి అని చెప్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా రేపటి రాఖీ పౌర్ణమికి హెల్మెట్లతో సిద్ధంగా ఉన్నారనే చెప్పుకోవచ్చు. కెమెరామెన్ జిల్లా రాజేష్తో రవికుమార్, NTV, హైదరాబాద్.